నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రజా తీర్పు ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రేక్షకులరా. వాళ్ళ తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైనాక అక్కడిక్కడ శాంపిల్స్ సేకరించినటువంటి కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా మించి ప్రజా తీర్పు ఎన్నికల సమయంలో ఒక ఎంట్రిక పోచంత సమానమని విమర్శించినటువంటి ప్రతిపక్షాలకు నోట్లో ఎలక్కాయలు పడ్డాయి. ఎలక్కాయ అయ్యా మాట్లాడరాదు. అది తమిళనాడులో జరిగింది. మిగతా చోట్ల ఊహించిందే అయినా తమిళనాడులో టీవీకే పార్టీ ఏమీ ఉండదు, అక్కడ జీరో అన్నటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు ఫోన్లు చేసి మా సపోర్ట్ ఏమన్నా అవసరం ఉందా, ఇస్తాం అని మాట్లాడుతున్నారు తిట్టినోళ్ళు. అది ప్రజాస్వామ్యం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వగా తమిళనాడులో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏ పార్టీకి సాధారణ మెజార్టీ రాకపోవడంతో హంగ ఏర్పడింది. కానీ నటుడు విజయ్ టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఇతర పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విజయ్కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో గెలిచిన విజయ్ను రాహుల్ గాంధీ అభినందించారు. ఇరువురి మధ్య దాదాపు 15 నిమిషాల సంభాషణ జరిగింది. ఎవరైనా పార్టీలు చిన్న చితక పార్టీలు కానీ కాంగ్రెస్ పెద్దగా వచ్చింది లేదు. అక్కడ 5 సీట్లు వచ్చినాయి. 5 సీట్లు ఇంకా కొంతమంది కమ్యూనిస్టులు ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళని వీళ్ళని కలుపుకొని ఏర్పాటు చేయాలి. ఎవరికి అవసరం ఉన్నది ఇప్పుడు? ఈ పార్టీలోళ్ళకి అవసరం. వాళ్ళ ఉనికి ఈ 5 ఏళ్ళు కాపాడుకోవాలంటే చచ్చుకుంటూ మద్దతు ఇవ్వాలి విజయ్కి, లేకుంటే జీరో అవుతారు. రెండోది, ఆయన వేరే దిశగా ఏదైనా ప్రయత్నం చేస్తే ఒక మోస్ట్ సీనియర్లు రావాలంటే ఏడెంబికే నుంచి వాళ్ళ సపోర్ట్ కోరుతుండొచ్చు, మిత్రులుగా సలహాలు ఇవ్వడానికి అని. ఏదైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి విజయ్కి లేదు. మద్దతు ఇమ్మని వాళ్ళే గేటు దగ్గర నిలబడి డోర్ తీయవా, మేము లోపలికి వచ్చి నీతో మాట్లాడతాం. ఆ స్థితికి విజయ్ పార్టీ వచ్చింది. ఎవడు ఊహించలేదు. అదేవిధంగా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యకర్తల కృషికి మద్దతుగా ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ. వాస్తవమైన విషయం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. దశాబ్దాలుగా పరిపాలిస్తున్న డిఎంకే, ఏడీఎంకే పార్టీలు ఇవాళ చీకొట్టినాయి. మీ ద్రవిడ సిద్ధాంతం వద్దు ద్రాపిలారా అని ఇంటికి పంపించినాయి, దరిద్రులారా అనుకుంటూ. స్టాలిన్ ఓడిపోయిండు. తన తండ్రి ఆశయాలను 5 ఏళ్లలో నెరవేర్చిండంటే జీరో. ఒంటెద్దు పోకడా, అహంకారము, కార్యకర్తలను కలవకపోవడము, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలేందో తెలుసుకోకపోవడము, ఏసీ రూమ్లలో కూర్చున్న పరిస్థితి, నిరంకుశ పాలన, అహంకారాలు అది నాయకుల్లో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో ప్రజలు 5 ఏళ్ల దాకా ఆగుతారు. 5 ఏళ్లకి ఏసి ఇసురు కొడితే బంగాళాఖాతంలో పడతారు. అది ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రజలు ఎప్పుడు గౌరవించినా అహంకారానికి పోకుండా నాయకులు, ముఖ్యమంత్రి అయినా ఏదైనా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తే ప్రజలు ఆదరిస్తారు. ప్రజా అవసరాలు ఉంటే తీరిస్తే ఆదరిస్తారు. లేకుంటే నువ్వు ఎవరి సిపాయిగా, నువ్వు ఎవరివన్నాగా చుట్టి ఓటు రూపంలో ఇసిరి కొడితే మళ్ళీ లేవడానికి మహా కష్టం అవుతుంది. అటువంటిది ఇవాళ 18 నెలల్లో ప్రభంజనం సృష్టించిండు తమిళనాడులో. రజనీకాంత్ గారు కూడా ఇంతకుముందు పోటీ చేస్తా అన్నాడు, పార్టీ పెడతా అన్నాడు, హంగామా చేసాడు వెనకకు. కమల్ హాసన్ మోస్ట్ సీనియర్ నటుడు కమల్ హాసన్ ఆదరించిన కమల్ హాసన్ను ఆదరించలే, కానీ విజయన్ను ఆదరించారు. ఆయన మీద ఎన్ని అభండాలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా ఆయనకే పట్టం కట్టారు. ఏమంటారు ప్రేక్షకులారా? మనం ఒకసారి బేరీజ్ వేసుకుందాం. రజనీకాంత్ ఎందుకు డ్రాప్ అయ్యిండు, కమల్ హాసన్ ఎందుకు ఫెయిల్ అయ్యిండు, విజయ్ ఎందుకు విజయం సాధించిండు? ఏంటి మార్పు ఈయనలో ఉందా ఏంటి? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.